ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ ఉద్ఘాటన. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు బాధ్యతాయుతంగా మెలగాలి. పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు. రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలనను అందించే ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ జన్మదిన వేడుకల్లో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రకటన. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు చక్కటి వేదిక సైన్స్ ఫేర్. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు వెల్లడి. కూటమి ప్రభుత్వం స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక రామారావుపేట 3 లెట్ల జంక్షన్ వద్ద అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా చేపట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మల పద్మలు పాల్గొన్నారు. ముందుగా విశిష్ట అతిథులు మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు మాట్లాడుతూ నాడు చంద్రబాబు వాజ్పేయి మైత్రితో ఏపీ అభివృద్ధి చెందగా నేడు మోదీ చంద్రబాబుల సారథ్యంలో మరింత ప్రగతి దిశగా పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. రాజకీయాలకు రావాలనుకునేవారు వాజ్పేయి ప్రసంగాలు వింటే బాగుంటుందన్నారు. అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధంతో దేశం సత్తా చాటిన నాయకుడు అటల్ జీ అని కొనియాడారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ఆయన ఆశయాన్ని నెరవేర్చారన్నారు. వాజ్పేయి చెన్నై, నెల్లూరు రహదారి శంకుస్థాపనకు మలేషియాకు చెందిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మోదీ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లో ఏపీలో సుపరిపాలన చేయడం జరుగుతుందన్నారు. అమరావతిలో ఎయిమ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, శ్రీనివాస్, పైడ కృష్ణమోహన్, రంబాల వెంకటేశ్వర, డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల మంచి పనులు ఇవాళ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ ని ఆయన తీసుకొచ్చారు. ఆయన కవి హృదయుడు అని చెప్పారు. ఆయన అపజయం మీద ఒప్పుకునేవాడు కాదు. मैं हार नहीं मानूंगा, रार नहीं टानूंगा, काल का कपाल पे मैं लिखता मिटता जाऊंगा, नया गीत मैं गाते जाऊंगा. నేను అపజయాన్ని ఒప్పుకొని ఒక కొత్త రహదాన్ని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తా, ఒక కొత్త గీతం పాడుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పారు. అందుకనే ఆయన కాలంతో పాటు కనుమరుగైపోలా. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజల హృదయాల్లో నిలిచి ఉంది. ఆయన ఒక దారి, కొత్త మార్గాన్ని సృష్టించాడు. అభివృద్ధి వైపు ప్రజల దేశాన్ని తీసుకెళ్లాలని భావించాడు. కాబట్టి అనేక మంది స్ఫూర్తిదాత అయ్యారు. ఆనాడు ఆయన చేసిన కార్యక్రమం చూపిన మార్గంలో ఇవాళ నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వెళ్తున్నారు. ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, టెలికాం కనెక్టివిటీ, డిజిటల్ కనెక్టివిటీ, చివరికి పొలిటికల్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం 60,000 కోట్లతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రారంభిస్తే ఇది అది కాస్త 4 లక్షల. తర్వాత రాష్ట్రీయ స్వయం సంఘ కార్యకర్తగా పూర్తి జీవితాన్ని నేను దేశం కోసం అర్పణ చేస్తాను, స్వతంత్రం వచ్చిన యొక్క భారతావని ఏ విధంగా ముందుకెళ్లాలంటే ఈ యొక్క సమాజ నిర్మాణం, జాతి నిర్మాణం కోసం నా యావత్ జీవితాన్ని అర్పిస్తానని బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి ఇంటిలో వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి నేను పెళ్లి చేసుకోను, దేశం కోసం పనిచేస్తానని ప్రచారక జీవితం ప్రారంభించిన వ్యక్తి 70 సంవత్సరాల పాటు దానికోసమే ఆయన అంకితమయ్యారు. 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి దేశం కోసమే పనిచేశాడు. ఇంకో పని లేకుండా పని చేసి అలాగే సుమారు 10 సార్లు లోక్సభకి 2 సార్లు రాజ్యసభ రమారమి 60 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్ గా ఉంటూ వివిధ పదవులు అలంకరిస్తూ ఆ విధంగా వెళ్ళిన వ్యక్తి ప్రపంచంలోనే ఎవరే కనపడు. ఆ విధంగా ఆయన స్థాయికి వెళ్ళడానికి ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఆయన అంచెలంచెలుగా ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా ఆ స్థానానికి రావటం జరిగింది. ఈ తరానికి, రాబో తరానికి, ఆ తరానికి ఆయనకి మించిన నాయకుడు లేడు అంటే అతిశయోక్తి. పెద్ద శివాలయం పక్కన దేవాలయం వీధిలో వేయించేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల రోజులు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ ప్రసాద వితరణ దాతల సహకారంతో సుమారుగా రోజుకి 800 నుండి 1000 మంది వరకు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీనికి సహకరించిన దాతలకు అలాగే మమ్మల్ని వెనకుండి ముందుకు నడిపించిన మా ప్రీతం నాయకులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు చంద్రబాబు గారికి, అలాగే మాకు సోదర సమానమైన శ్రీ బచ్చు శేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని 30 వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి నాకు, తంగేటి సతీష్ నా పేరు, అలాగే అద్దెపల్లి గంగరాజు మా ఇద్దరిని, అలాగే మురళి గారు కమిటీ వీరందరి ఆధ్వర్యంతో సహకారంతో చేస్తాం. దాతలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో 54 లక్షల మందికి పైగా చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం పురస్కరించుకుని పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఇతర అధికారులతో కలిసి హాజరై 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో 98,99,300 డోసులు అందుబాటులో ఉంచామన్నారు. 5 ఏళ్లలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 23-24 తేదీలలో సంచార జాతులు నివసించే ప్రాంతాలు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు పర్యటించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్, డీసీహెచ్ఎస్ లావణ్య కుమారి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు, వివిధ పార్టీల నాయకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 2 చుక్కల ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ కారణాల చేతైనా కొత్తగా వస్తున్న వైల్డ్ పోలియో వైరస్ కారణంగా ఆ పోలియో బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. పోలియో మీద పెడుతున్న ప్రతి రూపాయి ఖర్చు, ఎందుకంటే వ్యక్తి అనారోగ్యంతో మంచానికి పరిమితమైతే ఆ కుటుంబం మీదే ఆర్థిక భారం కాకుండా సమాజం మీద కూడా ఆర్థిక భారం పడుతుంది. 1 రూపాయి ఇవాళ మనం నిర్మూలించడానికి ఖర్చు పెడితే నిర్మూలించిన తర్వాత దానికి 40 రూపాయల ఆదాయం వస్తుంది. పోలియో అంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్. ఆరోగ్యానికి ఆర్థిక మెరుగుదలకి అవినాభావ సంబంధం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ డిసెంబర్ 21 జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉంటున్న 54 లక్షల పైగా పిల్లలకి 0 నుంచి 5 సంవత్సరాలు ఉంటున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వేస్తున్నాం. దానికోసం 1,60,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ అంగన్వాడీ వర్కర్లను కానీ క్షేత్రస్థాయిలో పెట్టడం జరిగింది. పరీక్షలు ఎక్కువ చేస్తున్నాం.
చాలామంది మేము అందుకే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవేంటంటే ఒకటి జాగ్రత్త, ఎక్కడ దత్తు రావట్లేదు. ఇప్పుడు అవగాహన కలిగించడం వల్ల ఇది కుట్టినప్పుడు, ఆ చిగ్గర్ మైట్ కుట్టినప్పుడు వెంటనే ఆసుపత్రికి రావాల్సింది. ఆ దద్దురు వస్తుంది. దద్దురు వచ్చిన తర్వాత జ్వరము, తర్వాత వణుకు, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆసుపత్రికి కానీ ఇప్పుడు అవగాహన కారణంగా వస్తున్నారు. అందుకనే గతంలో తక్కువగా జరిగే పరీక్షలు ఇవాళ చాలా విస్తృతంగా పరీక్షలు చేస్తున్నాం. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని నిన్ననే ఒక చిన్న బాలుడు కూడా ఈ ప్రాంతంలోనే వస్తే వాళ్ళు తీసుకొచ్చారు. అది ఫ్యాటల్ కాదు, కానీ గుర్తించకుండా ఏమవుతుందిలే అని చెప్పి లేదా స్థానికంగా తెలిసిన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇబ్బందికరం అవుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. ఈ మీడియా మాధ్యమం కూడా నేను కోరుతున్నాను, అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉంటున్న ఆసుపత్రికి, అది పిఎస్సి కావచ్చు, విఎస్సి కావచ్చు, పిఎస్సి కావచ్చు, లేదా సిఎస్సి కావచ్చు, వెళ్ళాలా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూయించుకుంటే వాటిని అది అంత ప్రమాదకరమైంది కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం అవుతుంది. కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఏదన్నా క్యాన్సర్ వచ్చిందనుకున్నాం, క్యాన్సర్ గడ్డ వచ్చింది. క్యాన్సర్ గడ్డని చూద్దాంలే వదిలేస్తే కాదు, దాన్ని కోసి పారేయాల్సిందే. కోసి పారేస్తేనే శరీరం మిగులుతుంది, ప్రాణం నిలుస్తుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఇట్లాంటి అరాచక శక్తుల్ని పూర్తిగా నిర్మూలించకపోతే రాష్ట్ర భవిష్యత్తు 5 సంవత్సరాలు అంధకారంలోకి పోయింది, అవినీతి కూపంలోకి పోయింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా నాశనమై ఛిద్రమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి అరాచక శక్తులకి వినాశాన్ని కోరుకునే వాళ్ళని, విధ్వంసం సృష్టించే వాళ్ళని యోగి ఆదిత్యనాథ్ సర్జరీ తప్పదు. అదే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ట్రీట్మెంట్ నేనేది ఇంకా విస్తృతంగా చేయాల్సింది. అంటే ఈ వ్యవస్థలో ఉంటున్న లొసుగులను అడ్డం పెట్టుకుని రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకు వ్యవస్థలో ఉంటున్నప్పుడు, చట్టంలో కొన్ని ఉంటున్నప్పుడు వాటిని లొసుగులను అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అధిగమించి కూడా ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం నిర్ణయం తీసుకోవాలి. పుష్పం ఇది కూటమి ప్రభుత్వంలో నేను మంత్రిని, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడిని. ఇవాళ ప్రభుత్వానికి అధినేత తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళలాగా మీరు మాట్లాడిన వాళ్ళని ఎవరినన్నా చూడండి, పార్టీలు మారిన వాళ్ళు. నేను పుట్టిన ఈ పార్టీనే, చచ్చిన ఈ పార్టీని, నన్ను మీరు మాట్లాడడానికి పచ్చపుష్పాని అంటే వీళ్ళకి వచ్చిన భాష ఇదే. వీళ్ళు టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు, అది చేత కాదు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి ప్రేలాపనలు చేసే వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారు. దాని కారణంగానే అంత అవమానకర రీతిలో ఓడించారు. అయినా వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళ కర్మ. ఎక్కడ ఏదైనా ఇటువంటి స్టే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటున్నాం, కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏ విషయం కాకుండా వెంటనే తీసుకోవడం, కలెక్టర్ ద్వారా విచారణ జరిపించడం, అక్కడికక్కడే సస్పెండ్ చేయడం కూడా చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యాన్ని సహించే, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తి లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని స్థాపించి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందించారని పేర్కొన్నారు. భారతదేశంలోనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి నాయకుడికి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సాగర్, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్నీ, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది పార్టీ కార్యాలయంలో. కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మా నాయకుడి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో ఉంటూ ప్రజలకు మంచి సేవ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా కష్టాలు ఉన్నారు, అందరికీ తెలిసిందే. త్వరలో ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచి పరిపాలన అందించి ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాజశేఖర్ ఉన్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల హృదయాల్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి జగన్ గారికి, మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక ప్రతిభను గుర్తించి ప్రదర్శించి ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక నూతన కార్యక్రమాలకు నాంది పలికినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
కాకినాడ నగరంలో స్థానిక సాలిపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ వినీల అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, డీఓపీ రమేష్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. తొలుత డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని, ఆ ప్రతిభను గుర్తించి ప్రదర్శించి ప్రోత్సహించే దిశగా అనేక నూతన కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం నాంది పలికినట్లు వారు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభ్యసించే గొప్ప అవకాశాన్ని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్నదన్నారు. మండల స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు వచ్చిన విద్యార్థుల ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా అవార్డులు గెలుపొందేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ సూర్యనారాయణ, ఎంఈఓలు సుబ్బారావు, రవి, టీడీపీ నాయకులు బచ్చు శేఖర్, కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఏంటంటే చేతులు కూడా సరిగ్గా కడుక్కోకుండా, గోరు కూడా తీసుకోకుండా ఆడుకున్న మట్టి అంతా గోరులు ఉండిపోతాయి, వచ్చి భోజనం చేసేస్తారు. దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఆ గోరులు తీసుకోవాలని అంచెలు చిన్న కొద్ది టైంలో తీసేసుకోవచ్చు, కానీ గోరులు తీసుకోవడం మట్టి అంతా అందరూ ఉండిపోతే చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తారు. దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రోజున ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లలు లెక్కని వాళ్ళకి అన్ని స్నానం చేపించి శుభ్రంగా తలదూతారు, బట్టలు వేస్తారు, పంపించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పంపించలేరు. అది కూడా చెప్తాను నేను. ఎందుకు పంపించలేరంటే నేను కూడా విశ్లేషణ చేస్తాను. కొంతమంది తల్లిదండ్రులు కూడా పనిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున పనిలోకి వెళ్ళిపోతారు. ఉదయం లేచిన వెంటనే పనిలోకి వెళ్ళాలి వాళ్ళు. ఆ భార్య ఏమో భర్త కోసం పొద్దున్న వంట చేయాలి, ఆ క్యారేజ్ పట్టుకుని దూరంగా పనికి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. తనకు కూడా పనిలోకి వెళ్ళిపోతుంది. చూసారు ఒక ఇంట్లో భార్య భర్తలు కూడా పనిలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి ఉంటాయి కొన్ని. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు బాగా ఉదయాన్నే లేచినట్టే బ్రష్ చేయించి స్నానం చేయించి శుభ్రంగా బట్టలు వేసి నీట్గా పంపిస్తారు. అది కూడా ఉన్నాయి. అంటే అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళగా తయారవ్వాలి. అలాంటి ఆదరణ మన స్కూల్లో మన టీచర్ ద్వారా చేయించాలని ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు, కోట ప్రభుత్వం లోకేష్ గారు తీసుకున్నారని కూడా సందర్భం. One coin for the two sides. సో రియల్లీ ఒక విద్యార్థి ఏదైనా సాధించారు అన్నట్లయితే ఆ గ్రేట్ ఉపాధ్యాయునిది. ఐఎమ్ అప్రిషియేట్ ద టీచర్. వితౌట్ ద ఎనీ గైడెన్స్ ఆఫ్ ది టీచర్ ద స్టూడెంట్ కెనాట్ బి సక్సెస్. దేర్ ఈజ్ ఎ వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ది టీచర్. సో అందుకే నేను ఒకటి అంటాను, ప్రతి వారు కూడా గమనించాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ ఈ గురువుగా భావిస్తున్న శ్రీరామన్ గారికి కూడా ఒక గురువు ఉంటారు. ఆ గురువు ఆయన సక్రమ మార్గంలో నడిపించి సక్రమంగా విద్యాభ్యాసం చేశారు కాబట్టి ఆయన ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక గురువు సమాజానికి దశ దిశ నిర్దేశించిన ఒక గురువు మాత్రమే. అంత గొప్ప గురువులు దొరకడం మన అదృష్టం. ఆ పిల్లవారు కూడా ఆ సైన్స్ని సాధించడం కూడా, ఆ సైన్స్ సాధించడం కూడా ఆ గురువుగారి సహాయమే. మాస్టర్ చెప్పాక ఆ స్టూడెంట్ కొంచెం బ్రెయిన్ ఉపయోగించి తన స్కిల్ చేస్తాడు. మొట్టమొదటిగా ఆ టీచర్ ఆ విద్యార్థులు జ్ఞానబోధ ఆలోచన రేకెత్తే చూడు ఉపాధ్యాయుడే. ప్రతి స్కూల్లో చాలా వరకు మనకి ఒక 49 స్కూల్స్లో జిల్లా వ్యాప్తంగా మరి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. మరి అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో మంచి ప్రయోగాలు జరగాలి. విద్యార్థికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ స్కూల్స్లో. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెక్కువ స్కూల్స్లో కూడా
ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పిల్లలు రోజు స్కూల్ రావాలంటే చక్కటి విషయాలు స్కూల్లో మనం నేర్పే విధంగా, వాళ్ళు నేర్చుకునే విధంగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా మనం వాళ్ళని మరల్చాలి. దానికి సైన్స్ అనేది మంచి సాధన కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా దీంట్లో మరి భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన జిల్లా నుంచి 4 విద్యార్థులు కూడా ఫ్లైట్లో మరి అమెరికా ఢిల్లీ వెళ్ళి మ్యూజియంకి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఫ్రీగా. మరి చిన్న విద్యార్థుల్ని మన 9th క్లాసు 10th క్లాస్ విద్యార్థులు 4 సెలెక్ట్ చేసి అక్కడ పంపించడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే సౌత్ ఇండియా ఫెస్ట్లో కూడా మనం పాల్గొనడం, అట్లాగే సైన్స్ డ్రామాలో కూడా రాష్ట్ర స్థాయిలో మనకి మంచి ప్రైజ్ రావడం జరిగింది. కృష్ణని పెంచింది. మన జిల్లా ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా అంశాల్లో జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ మెరిసింది. ముఖ్యంగా ఈ సంవత్సరం నవంబర్లో జరిగిన ఆర్ఎస్బివిపి అంటే జాతీయ స్థాయి విద్యా ప్రదర్శనలో మన కాకినాడకి చెందిన ఒక విద్యార్థి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్పేస్ వీక్లో భాగంగా మన జిల్లా నుంచి 4 విద్యార్థులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ వేసి పంపించడం జరిగింది. ఆ 4 విద్యార్థులు మన జిల్లా నుంచి వెళ్ళడం మన జిల్లాకి ఎంతో గర్వకారణం. అలాగే ఈ సంవత్సరం జరిగిన సౌత్ ఇండియా డ్రామా ఫెస్టివల్లో మన జిల్లాకి సంబంధించిన గొల్లపిరాలు బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన డ్రామా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. అలాగే ఇదే సంవత్సరం వారధి ఫౌండేషన్ వారు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పిఠాపురం వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగ గీత విశ్వనాథ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వెళ్లి అక్కడ రోగులకు పండ్లు రొట్టెలు అందించారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్ని మరి గెలుచుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మరి అధికారంలో లేకపోయినా కూడా వచ్చిన మొదటి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టి ప్రజల కోసమే ఈరోజు ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే 1 కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా కోట్ల గుండెల యొక్క స్పందనని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మా పిఠాపురం నియోజక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి అనేక సేవా కార్యక్రమాలు, 3 మండలాల్లో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్, స్థానిక పిఠాపురం టౌన్ నాయకులందరూ కూడా రాత్రి 12 గంటలకే జన్మదిన వేడుకలను జరిపించి ఘనంగా వారికి దీవెనలు అందజేయడం జరిగింది. అదేవిధంగా దుప్పట్లను పంచిపెట్టడం జరిగింది. కొల్లప్రోల్లో వందలాది మందికి దుప్పట్లు పంపిణీ, మరి కొత్తపల్లి మండలంలో మరి వైఎస్ఆర్ విగ్రహాన్ని మరి ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా హాస్పిటల్లో కూడా పళ్ళు, బ్రెడ్లు అన్ని కూడా పంచడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలతో ఆయనకి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాం. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాకినాడ సూర్యారావుపేటలో గల మిడ్వే సంజీవి హాస్పిటల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. క్రైస్తవుల ప్రధాన పండుగైన క్రిస్మస్ ను హాస్పిటల్ సిబ్బంది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా యేసుక్రీస్తు జననాన్ని ప్రతిబింబించే జీసస్ బాండ్ స్కిట్ ను ఆసుపత్రి సిబ్బంది ప్రదర్శించారు. ఈ స్కిట్ అందరినీ ఆకట్టుకోవడంతో యేసు బోధించిన ప్రేమ, శాంతి, సేవాభావాలను గుర్తు చేసింది. అనంతరం హాస్పిటల్ సిబ్బంది అంతా కలిసి దేవునికి ప్రార్థనలు నిర్వహించి పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ అడిషనల్ కమిషనర్ వినయ్ కుమార్
హాజరై వేడుకలను మరింత ప్రత్యేకంగా నిలిపారు. అలాగే మెడికల్ డైరెక్టర్ నెక్కటి సూర్యప్రసాద్, సెంటర్ హెడ్ ఆర్ దినేష్ కుమార్, వివిధ విభాగాల వైద్యులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు తమ ప్రసంగాలు క్రిస్మస్ పండుగ సేవ, దయ, మానవత్వానికి ప్రతీక అని పేర్కొంటూ మెడ్వే సంజీవిని హాస్పిటల్ వైద్య సేవలతో పాటు సామాజిక విలువలను కూడా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకలు ఆసుపత్రి సిబ్బందిలో ఐక్యత, ఉత్సాహాన్ని మరింత పెంచాయని నిర్వాహకులు తెలిపారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తోడ్పాటునివ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తుల జయరాం, డాక్టర్ వినయ్, టీడీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, సోము సత్యబాబు, సురవరపు సుబ్బారావు, పొన్నాడు గంగా భవాని, కొరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారుబాబు, చెల్లూరి అశోక్, సిద్ధాంతపు ప్రదీప్, మట్టా గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పిల్లల ఆరోగ్యం ప్రధానమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతో పాటుగా వీక్ వైజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. డయేరియా కానీ, హెపటైటిస్ దీనికి కానీ అన్నిటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తూ ఉంది. అలాగే ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాం. దీంట్లో ముఖ్యంగా మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 14-19లో 110 రకాల మందులు రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్లో పెట్టారు. దానికి ముఖ్య కారణం పిఠాపురంలో జరిగిన ఉద్యమం. పిఠాపురంలో జరిగిన ఆ రోజుల్లో ఉన్న డిఎంఎండ్హెచ్ఓ యొక్క అవినీతిని బయటపెట్టడం వల్ల అప్పుడు ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్లో చెక్ చేస్తే ఎక్కడ కూడా మందులు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు 110 రకాల మెడిసిన్స్ విత్ డిస్ప్లే ప్రతి పిహెచ్సి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్నింటిలో కూడా పెట్టడం జరిగింది. అదే విధానం ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో అన్నదానికి ఇది నిదర్శనంగా తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా తల్లులందరూ కూడా ఈవేళ పిల్లలకి మరి పిఠాపురంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈ పల్స్ పోలియో కార్యక్రమం. వారందరికీ డాక్టర్లందరికీ ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ఉండూరులో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీన క్రీడా వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా వార్షికోత్సవ వేడుకల్లో ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గరికపాటి బిందు మాధవ్, విశిష్ట అతిథిగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహరా పాల్గొన్నారు. క్రీడా వార్షికోత్సవ సంబరాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారుల శివ స్తోత్రాన్ని ఆలపించి నృత్య రూపకంతో ఆరంభించారు. హెడ్ బాయ్ నేతృత్వంలో పాఠశాలలోని వివిధ బృందాలు అద్భుత రీతిలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి క్రీడా జ్యోతిని ప్రజ్వలించి క్రీడోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. క్రీడోత్సవం ప్రారంభానికి ముందు విద్యార్థులచే ఆకట్టుకునే విధంగా నిర్వహించిన పెరేడ్, శారీరక వ్యాయామ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ క్రీడోత్సవంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, రిలే రేస్ వంటి అనేక క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయి క్రీడల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచి విజయం సాధించిన 20 మంది చిన్నారులకు బహుమతులను, పథకాలను, షీల్డ్లను ముఖ్య అతిథులు అందజేశారు. ఈ వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గరికపాటి బిందు మాధవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని, భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి పాఠశాల స్థాయి విద్య ప్రతి విద్యార్థికి చక్కని పునాది అని తెలియజేశారు. విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యతను, జీవన నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా లక్ష్య పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని, క్రీడల్లో జాతీయ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. ఆదిత్య విద్యా సంస్థల రథసారథి డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో పథకాలను గెలిచిన విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి మాట్లాడుతూ విచిత్ర వస్త్రధారణలతో వినూత్న రీతిలో కన్నుల విందుగా లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా వార్షికోత్సవ వేడుకలు ఒలింపియా ఆద్యంతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచానడం అతిశయోక్తి కాదు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఆరోగ్యమే నిజమైన సంపదని విద్యార్థులు చేసిన వివిధ క్రీడా విన్యాసాలతో ఈ క్రీడా వార్షికోత్సవ వేడుకలు సందడిగా జరిగాయని పేర్కొన్నారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో విద్యార్థుల కేరింతలతో అట్టహాసంగా క్రీడా సంబరాలు నిర్వహించబడ్డాయని, ఈ క్రీడోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నిర్వహించిన ఆటల పోటీలు చిన్నారులకు మరింత ఆనందం కలగజేసిందని పాఠశాల ప్రిన్సిపల్ వందన బోగా తెలిపారు. They will definitely achieve more than what you expect of them. So always keep encouraging them. There will be ups and downs. If you encourage them, you'll see them achieve great things. So by and large, this is what I wanted to say. Schooling period is the best
period in your academic career, and the teachers you have now, you will remember them very, very dearly, as all of us have. Later on, when you go to your intermediate education, graduation or engineering or whatever, that association will be very limited and very formal and professional. Now the innocence with which you interact with your teachers will slowly keep waning. So this is the period which you will remember dearly, and these are the friends that will stay for life. I've been friends with 3 or 4 people who have been along with me for about 30 years now. We are still the same group of 5 people. That gang of 5 always keep meeting. Even now, just because I'm in Kakinada, I'm unable to go and meet them. Rest of them stay in Hyderabad. But this is the place where you make best of friends. This is the place where you have that warmth while interacting with your teachers. This is the place where you learn your fundamentals or basics of sports and lay foundation to the great things you achieve in the future. So enjoy the time while it lasts, and I wish you all the best for your sports day. I wish you all the best for your future career. I hope to see all of you achieve great things. Wherever I am, if I see it in the news somewhere that so-and-so student from Lakshya school has achieved this thing, I'll be happy whenever I look at it. So you used to tell us that you study hard, then I will provide you good sports equipments. To all the parents out here, that was the trick my parents used to do. He used to give good bat, ball and everything, but only when we used to study. So all of you need to remember that education is as important as sports. I also want to share one story of Labasna. When we go to Labasna IS Academy, all 180 people are same. All of us are same. All of us are IS. What makes us different is only sports. So you need to remember that sports is that much importance in all of our life. One emotional story I want to share. Who is the PTI here? PTI. Shweta ma'am, PTI. So when I was in class 12th, I got slapped by my PTI for not playing football for my school. And I gave the reason that my boards are there and I cannot play. So I belong to that generation, but you don't belong to that generation. We are now moving ahead towards a developed nation, towards a Viksit Bharat. So I assure you that we in the administration, SP sir and me and officers like me, we are doing very hard to make sure that we get developed in the true sense of the word, and we can all do whatever we can so that India can compete at international level, Olympics level, and we can, one day, someday, we can beat US and China in all the medal tallies. I wish you all the best, and I thank you, the management. Family support is something very important. So in that case, as actually sir shared his thing in many of the interviews also, నేను నిజంగా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను అంటే కనుక దానికి రీజన్ ఎవరు అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై వైఫ్ అని చెప్పి వెరీ ప్రౌడ్లీ హీ సేస్ ఎవ్రీ టైమ్. బికాస్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తున్నప్పుడు జనరల్గా వెరీ క్యాజువల్ థింగ్ వాట్ దిస్ సేస్, ఎందుకు మీరు వెళ్ళి ఇంకొక జాబ్ చేసుకోండి, మంచి కెరియర్ ఉన్నప్పుడు వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ అని చెప్తూ ఉంటారు. చాలామంది ట్రై చేస్తారు గవర్నమెంట్ జాబ్స్ అని, బట్ ద పర్సన్ బిహైండ్ హిమ్ ఇస్ హిస్ wife, that is madam, who said no, you can do it అని చెప్పడం జరిగింది. when I was talking with sir, then sir said, sir చాలా వరకు madam contribution ఉంది కదా అంటే, then sir said లేదండి, maximum contribution is actually ma'am's encouragement అని చెప్పడం జరిగింది. so very less people will be giving that credit to the woman, the better half. so he is one person who is actually respecting the woman. thank you very much sir for having being here today with us. and next is our guest of honor, Sri Apurva Bharat Garu. He actually got 326th rank in UPSC examinations and our IAS officer as a joint collector in Kakinada. And he is active, very active in sports because he excelled in badminton, basketball, cricket, many games actually. And he also actually bagged national silver medal also in football. So he's actually excelled in both academics as well as in sports. So thank you very much, sir, for. So it gives me immense pleasure to extend a warm and
cordial welcome to all the people present here to Laksha's annual sports day, the Laksha Olympia. Sports plays a pivotal role in the development of any child, because you must have heard sound mind resides in sound body. So we need to be sound. And sports not only helps in physical development, but also mental well-being. At Laksha, we believe in holistic development. So we give importance to 3 factors: education, sports, technology. And because we know not every child will be good in sports, not everyone will be good in education or academics. So let them hone their skills. That's more important. They should have social skills. That is really important these days. So without further ado, and I'm sure I can see your faces, you people are not smiling even. So I will ask Vishnu sir to please play my PPT. I can take you to the journey of Laksha, which has been nothing short of a kaleidoscope of success, wherein we ప్రపంచంలో పోలియో వ్యాధి నివారణకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ పల్స్ పోలియో కార్యక్రమానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని, ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల శివాజీ థియేటర్ వద్ద గల ఇంద్రపాలెం కేబుల్ ఆపరేటర్ బాబీ ఆఫీస్ వద్ద పల్స్ పోలియో కేంద్రం ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ తడాల వరప్రసాద్, పాస్ట్ సెక్రటరీ బాబీ, ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జగజీవన్ రామ్, రొటేరియన్స్ పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వైద్య వృత్తిలో నైతిక విలువలు, సంఘీభావం, ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందింపు లక్ష్యంగా ఐఎంఏ పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఐఎంఏ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్, ఎంఐఎంఏ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎలెక్ట్ డాక్టర్ పిఎస్ శర్మ, ఖజానాదారు డాక్టర్ కార్తిక్ తుమ్మల, మాజీ అధ్యక్షులు డాక్టర్ కేఎల్ సంపత్ కుమార్, డాక్టర్ జిఎస్ మూర్తి, ఏపీపీఏ ఎఫ్ఎస్ఎస్ కార్యదర్శి డాక్టర్ పోలవరపు ఫణిధర్, జోన్ 1 ఉపాధ్యక్షులు డాక్టర్ ఎల్ కళ్యాణ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జేఎస్ శివకుమార్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవి కృష్ణంరాజు, డాక్టర్ ఐవి రావు, డాక్టర్ కె బాబ్జీ, మాజీ డిఎం డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, మాజీ వైస్ ఛాన్సలర్ అండ్ డిఎంఈ డాక్టర్ డివిఎస్ఎల్ నరసింహం, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్, జీజీహెచ్ కాకినాడ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ లావణ్య కుమారి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహ నాయక్, రామ్కోస అధ్యక్షులు డాక్టర్ ఎంవి ఆనంద్, ఏపీఎన్ఏ తక్షణ మాజీ అధ్యక్షులు డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2023-2025 అవుట్ గోయింగ్ కార్యవర్గం అధ్యక్షులు డాక్టర్ మోక పవన్ కుమార్, కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్, ఖజానాదారు డాక్టర్ ఎస్ రామకృష్ణ వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా సత్కరించారు. అనంతరం 2025-2027 నూతన కార్యవర్గం బాధ్యతలను స్వీకరించిన నూతన అధ్యక్షులుగా డాక్టర్ కాదా వెంకటరమణ, కార్యదర్శిగా డిఎస్ రామకృష్ణ, ఖజానాదారుగా డాక్టర్ ఎల్ఆర్ఎన్ నరసింగారావు పైడికొండల అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వైద్య విద్యా సంస్థల అధిపతులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ వైద్య సంఘాల ప్రతినిధులు మరియు ఐఎంఏ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐఎంఏ ఏఎంఎస్ కానివ్వండి, సిజిపి కానివ్వండి, డయాబెటీస్ కోర్స్ పెట్టడం కానివ్వండి, ఏఎంఎస్ ద్వారా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేయడం కానివ్వండి, తర్వాత డాక్టర్స్ డే సెలబ్రేషన్స్, ఆవో గావచలో adopting a village which was recently done in the last executive meeting, that we are taking up Tumulpeta village as a we are adapting it to educate them about the health and awareness, if possible any medical camps and all those things.
ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉమెన్స్ వింగ్, ఎస్పెషల్లీ ద ఉమెన్స్ వింగ్ వాళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, జూనియర్ డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ముందుకెళ్తూ ఈ స్టేజ్ వరకు తీసుకుని వచ్చాం. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఎలక్టెడ్ unanimously. That is the most important thing which we need to say. Since last 30 or 40 years since the branch is there, all the elections are unanimously conducted and unanimously elected the members. It's all because of the senior members who have led a pathway. ఆ పాత్వేలో నీట్గా అందరూ ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండి ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారని చెప్పని కోరుకుంటూ. నమస్కారం, నేను డాక్టర్ కాదా వెంకటరమణ. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్ కొత్త కంపెనీ అందులో నేను ప్రెసిడెంట్ గారు, డాక్టర్ రామకృష్ణ గారు సెక్రటరీ గారు, డాక్టర్ నర్సింగ్ గారు గారు మరియు ఇతరులతో జరిగింది. మా మెయిన్ మోటో ఏంటంటే పబ్లిక్లో హెల్త్ కండిషన్స్ తెలియాలని తీసుకురావడం. మెయిన్ మోటో మెడికల్ స్టాండర్డ్స్ కమ్యూనిటీ. ఇందులో భాగంగా దగ్గరలో ఉన్న ఒక గ్రామాన్ని హెల్త్ అవేర్నెస్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నిజంగా కార్యక్రమాలు ఏంటంటే బేసిక్ అవేర్నెస్, బాడీ హెల్త్, శారీరక ఎలా ఉండాలి చెప్పండి. ప్రెసిడెంట్గా డాక్టర్ కాదా వెంకటరమణ గారు, సెక్రటరీగా నేను డాక్టర్ రామకృష్ణ, మరియు వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ వివి మహేష్ గారు, ట్రెజరర్గా డాక్టర్ నరసింహారావు బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఇన్స్టలేషన్ ఫంక్షన్కి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు గారు హాజరు కావడం జరిగింది. ఐఎంఏ నూతన కార్యవర్గం ఈ సందర్భంగా వివిధ అవేర్నెస్ క్యాంప్స్, అంటే క్యాన్సర్ అవేర్నెస్ గురించి, సీజనల్ డిసీజెస్ వీటి మీద అవగాహన సదస్సులు అవి కల్పించడం, భవిష్యత్ కార్యాచరణ కింద ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా హెచ్పివి వ్యాక్సినేషన్ 18 to 35 years ఫిమేల్స్కి హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ని మిగతా అసోసియేషన్స్ వాళ్ళతోటి, అండ్ విలేజ్ అడాప్టేషన్స్, పల్స్ పోలియో కార్యక్రమాలు, సిపిఆర్ ఇటువంటి ప్రజా ఉపయోగకర ఇది. ఐఎంఏ అనేది కేవలం మెడికల్గానే కాదు, హెల్త్ అవేర్నెస్, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ప్రజా ఆరోగ్యాన్ని బాధ్యతగా చేపట్టదలిచిందని ఈ విధంగా వివిధ ఆటపాటలతో జర్నలిస్టులు ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మంగ వెంకట శివరామకృష్ణ, డెంకడ మోహన్ల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర సెటిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని జర్నలిస్టులకు శుభాభినందనలు తెలియజేసి మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా పనిచేస్తూ నిత్యం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి ఆటవిడుపు కార్యక్రమాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు చేయనున్నట్లు వారు తెలిపారు. అనంతరం అతిథులను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అండ్ రూరల్ పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వన సమారాధన కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పెట్టుకోవడం, అందరం కూడా ఆత్మీయంగా కలవడం చాలా సంతోషం. ఈరోజు కొంచెం బీజేపీ మన మాజీ ప్రధానమంత్రి వర్యులు వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కాకినాడలో జరగటం, దానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అమాత్యులు సత్యకుమార్ యాదవ్ గారు రావటం, అలాగే మేమందరం కూడా మరి ప్రతి జిల్లాకు కూడా శత జయంతి ఉత్సవాలు, వాజ్పేయి గారు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన కాకినాడ జిల్లాకి విగ్రహావిష్కరణ రావటం వల్ల జిల్లా నాయకులందరం కూడా, కూటమి నాయకులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అటెండ్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. ఏదేమైనా చాలా సంతోషం. మరి వన ఆరాధన మరి ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఆత్మీయంగా కలవటం సంతోషిస్తూ, అదేవిధంగా జర్నలిజం గురించి మీకు నేను చెప్పవలసిన పని లేదు. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని, చెడుని ఎప్పటికప్పుడు బయటకు తీస్తూ ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిజం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని, ఆ విధంగా ప్రయత్నం చేసే ప్రతి మనిషి జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఆయన పదవి కంటే వ్యక్తిగతంగా మానవతావాది, 10 మందికి సహాయం చేసి సేవా దృక్పథంతో ఆయన 10 మంది స్నేహ పాత్రతో ఆయన పిఆర్ మెయింటైన్ చేసి
అందరి మనసులో గెలిచిన గొప్ప వ్యక్తి రాజశేఖరరావు గారు ఎమ్మెల్సీగా నెక్స్ట్ కూడా మంత్రిగా చూస్తామని మేము కోరుకుంటూ, మా మిత్రులు చెప్పిన కృష్ణ గారు ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే వెల్ఫేర్ ఉందో మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీరు అంశం వస్తే చట్టసభల్లో కూడా అది కంపేర్ చేసుకుని ఒక క్వశ్చన్ వేసి సహాయపడితే రాష్ట్రం అంతా కూడా అందరూ మీరు ఉంటారని నేను తమరికి విన్నపం చేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని మిత్రులందరూ కూడా ఆనందంతో పంచుకొని మీ గురించి ఎంత ప్రేమతో ఆగామో ఆనాడు మేమందరూ కూడా అక్కడ మన మాధవపట్నం యువతలో వచ్చినప్పుడు అదే ప్రేమ కంటే ఎక్కువగా మీరు పదవి కంటే వ్యక్తిగతంగా మీరు మానవతావాది కాబట్టి, ప్రేమమూర్తి కాబట్టి, మీరు 10 మందికి సహాయం చేసే వ్యక్తి కాబట్టి, ఏ ఆశ లేదు కాబట్టి మీరు పాత్రికేయులకి సహకరిస్తారని కోరుకుంటూ మీరు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో పోలియో మహమ్మారిని అంతమొందించేందుకు అంతర్జాతీయ సంస్థ రోటరీ అంకిత భావంతో పనిచేస్తుందని పోలియో కమిటీ చైర్పర్సన్ ఉదయ్ భాను అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక 2 టౌన్ సమీపాన ఉన్న రామాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆదివారం ఉదయం ఉదయ్ భాను లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే ఏర్పాట్లు చేశారు. పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లలందరినీ ప్రోత్సహించాలన్న దృష్టితో చాక్లెట్లు, బాల్స్, విజిల్స్ వంటి ఆట వస్తువులను క్లబ్ సీనియర్ సభ్యులు పూర్వాధ్యక్షులు చిరంజీవి రెడ్డి అందరికీ పంపిణీ చేశారు. ఉదయ్ భాను మాట్లాడుతూ గత 2.5 దశాబ్దాలకు పైగా పోలియో రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు రోటరీ చేస్తున్న విశేష కృషి ఫలితంగా అన్ని దేశాల్లో పోలియో మహమ్మారి వ్యాధిని నిర్మూలించగలిగామని అన్నారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే వారికి పోలియో వైరస్ సోకే ప్రమాదం ఉందని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, జోగా చంద్రరావు, సత్య రవిరెడ్డి, నల్లమిల్లి మాచారెడ్డి, చిరంజీవి రెడ్డి, నేతి నాగేశ్వరరావు, పరశురాం, ఉమామహేశ్వరరావుతో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. రామాలయం దగ్గర పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా క్లబ్ పల్స్ పోలియో చైర్ పాస్ట్ ప్రెసిడెంట్ రొటేరియన్ ఉదయ్ భాను గారు రావడం జరిగింది. ఇక్కడ 10 చిన్నారులకు మేము పోలియో చుక్క వేయడం జరిగింది. ఇదే సందర్భంలో మా పాస్ట్ ప్రెసిడెంట్ రొటేరియన్ చిరంజీవి రెడ్డి గారి చిన్నబ్బాయి మనోహర్ రెడ్డి పుట్టినరోజు కూడా ఈ రోజుని జరుపుకోవడం చాలా శుభ సందర్భం. చాలా బాగా ఈరోజు కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రజలకి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న పల్స్ పోలియో స్టాఫ్కి గారికి కూడా మా క్లబ్ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో వ్యాక్సిన్ అందజేస్తున్నటువంటి రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకి ప్రతినిధులుగా ఈరోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో మా ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ గారు, మా పల్స్ పోలియో చైర్మన్ గారు, అలాగే చిరంజీవి రెడ్డి గారు, మా రవిరెడ్డి గారు, మాసిరెడ్డి గారు, చంద్రు గారు, మా నాగేశ్వర శేఖర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇప్పటిదాకా పోలియోకి $6,80,000 దాదాపుగా రోటరీ ఇంటర్నేషనల్ పల్స్ పోలియోకి సంబంధించిన వ్యాక్సినేషన్ తయారీకి మేము రోటరీ తరఫు నుండి అందించడం జరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రోటరీ పూర్తిగా ప్రారంభం జరిగింది. ఇంకా 1-2 కేసులు అక్కడక్కడ కొన్ని దేశాల్లో మాత్రమే కేసు అవుతున్నాయి. వాటిని కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సభ్యుల మధ్య స్నేహభావం, ఆత్మీయ బంధాలు పెంపొందించేందుకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతి ఏటా జోన్ సోషల్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని జోన్ చైర్మన్ గంటి భాస్కర్ రావు పేర్కొన్నారు. అక్కడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ జోన్ సోషల్ కార్యక్రమం జరిగింది. తొలుత జోన్ చైర్మన్ దంపతులు గంటి భాస్కర్ రావు, విజయలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గంటి భాస్కర్ రావు, జయలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొనగా లయన్స్ క్లబ్ కాకినాడ, లయన్స్ క్లబ్ కాకినాడ ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ, లయన్స్ క్లబ్ కాకినాడ మనం సభ్యులు భాస్కర్ రావు దంపతులకు ఘన స్వాగతం పలికి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్లబ్ సభ్యులకు వివిధ గేమ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీమకుర్తి పాపరావు, కొమ్మిశెట్టి కుమార్, నూకాజీ, ఎంవీఆర్ మోహన్ కుమార్, దొడి సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో జోన్లో గల లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ డిస్ట్రిక్ట్ 316Bలో ఉన్నటువంటి రీజన్ 4లో జోన్ 2 జోన్ సోషల్ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ మెయిన్, లయన్స్ క్లబ్ కాకినాడ ఫ్రెండ్స్,
లయన్స్ క్లబ్ కాకినాడ సఖి లయన్స్ క్లబ్ కాకినాడ మనం ఈ 4 క్లబ్ యొక్క సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏడాది పొడవునా లయన్స్ క్లబ్ ఆ యొక్క ధ్యేయంలో భాగంగా సర్వీస్ అండ్ ఫెలోషిప్ ఈ రెండు యొక్క ధ్యేయాలతోటి లయన్స్ క్లబ్ నడుస్తూ ఉంటుంది. ఈ సర్వీస్ చేయడం అనేది సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. అదేవిధంగా ఈ ఫెలోషిప్ అనే దాన్ని కూడా ఆహ్లాదకరంగా జరుపుకోవడం కోసం అని చెప్పి ఈ జోన్ సోషల్ కార్యక్రమాన్ని ప్రతి జోన్లో జరుపుకునే విధంగా మా జోన్లో కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసోసియేషన్ సభ్యుల మధ్య సత్సంబంధాలు కొనసాగించుకునేందుకు సభ్యుల ఐక్యం కోసం ప్రతి ఏటా కోకనడ డెకరేటర్స్ అండ్ ఫంక్షన్ మెటీరియల్ సప్లైస్ ఓనర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షుడు సిరి శ్రీనివాస్ పేర్కొన్నారు. కోకనడ డెకరేటర్స్ అండ్ ఫంక్షన్ మెటీరియల్ సప్లైస్ ఓనర్స్ అసోసియేషన్ కాకినాడ వారి ఆత్మీయ కలయిక గార్డెన్ పార్టీ ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన యూనియన్ నాయకులు కుటుంబ సమేతంగా వచ్చి ఆటపాటలతో కలయికను ఆనందంగా జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు సిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆత్మీయ కలయికను ఆహ్వానం పలికిన వెంటనే వచ్చి విజయవంతం చేసి సహాయం సహకారం అందించిన ప్రతి ఒక్కరికి సన్మానం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ గేముల్లో విజయం సాధించిన మహిళలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరి శ్రీనివాస్, సెక్రటరీ గారపాటి శివ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్టేట్ లీడర్స్ మరియు జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీస్, అలాగే మండల స్థాయి జిల్లా సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వీరికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు నేను అడగగానే మా యొక్క మిత్రులు అందరూ కూడాను ప్రతిదీ కూడా స్పాన్సర్ ఇవ్వటం చాలా బాగా జరిగింది. నెంబర్ 1 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నపూర్ణ క్యాటరింగ్ రాజుగారు ఇచ్చారు. స్నాక్స్ రేఖా క్యాటరింగ్ రవీంద్ర కుమార్ ఇచ్చాడు. అలాగే బబర్లాల్ అతను 2 రకాల స్వీట్స్ బాదంగిరి పంపాడు. అలాగే ఐస్ క్రీము వెంకన్న బాబు గారు అని, అద్దెపల్లి వెంకన్న బాబు గారు అని, ఆయన పాలంకం బాబు అంటారు, ఆయన ఇచ్చారు. అలాగే మాకు రావులపాలెం మా మిత్రులు రావులపాలెం ప్రెసిడెంట్, సెక్రటరీలు అక్కడ నుండి స్వీట్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ కూడా మాకు ఈరోజు స్పాన్సర్ వచ్చేసింది. ఐస్ క్రీమ్ స్పాన్సర్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా స్పాన్సర్ తోటే చేయడం జరిగింది. అలాగే మా యొక్క ఈ టెంట్ హౌస్ కూడాను ప్రతి ఒక్కరు వాలంటరీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ రావడం జరిగింది. చాలా ఆనందంగా జరిగింది. చాలా గార్డెన్ పార్టీ మామూలుగా మనం పార్టీలు చేస్తాము, ఈరోజు మన సొంత పార్టీ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాసం మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో ధనుర్మాసం మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త పెనుపోతు తాతారావు, సురవరపు సూరిబాబు, తలాటం గోవిందరాజుల దంపతుల చేతుల మీదుగా వేద పండితుల వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు జోగారాజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 9 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాసం మహోత్సవాలు కార్యక్రమాన్ని జగన్నాథపురం యేసువారి వీధిలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నామని, దాతలు భక్తుల సహకారాలతో ఈ 9 రోజుల ఉత్సవాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, ఈ కళ్యాణ మహోత్సవంలో సుమారు 300 మంది జంటలు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారని, స్వామివారి దయతో ప్రతి సంవత్సరం ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎం రవీంద్ర, టి సత్యబాబు, కె గోవిందు, సిహెచ్ పెద్దబాబు, ఎస్ లక్ష్మణస్వామి, ఆర్ లవరాజు, డి నూకరాజు, ఎస్ గాంధీ, సిహెచ్ తిరుమలరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలివేలి మంగ పద్మావతి సమేత శ్రీ వెంకన్న బాబు యొక్క ధనుర్మాస ఉత్సవాలు 16వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, దాతలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం 24వ తారీఖు దాకా జరుగుతుంది. తర్వాత ముగింపు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. నారాయణి నమోస్తుతే. ఈ యొక్క ధనుర్మాస మహోత్సవాలు పూజా సందర్భంగా ఈ రోజున చక్కటి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఎంతో వైభవంగా ఈ యొక్క యేసువారి వీధిలో జగన్నాథపురంలో చక్కగా మన జోగారాజు గారు మంచి కార్యక్రమాన్ని తలబెట్టి ఎంతో అందరూ సంతోషించేలాగా భక్తజనులందరూ కూడా ఎంతో ఆనందంతో
కనుల విందుతో ఈ యొక్క కళ్యాణం ఎక్కడా చేయలేము. అటువంటి కళ్యాణాన్ని ఇక్కడికి తిలకించేలా చేయించి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్నంతా కూడా ఈ యొక్క వీధిలో చక్కని అందరికీ కనుల విందుగా చుట్టుపక్కల ఎక్కడా జరగకుండా అటువంటి యోగాన్ని మనకి ఆ భగవంతుడు కలిగించాడు. అదంతా కూడా ఎంతో సహకారంతో ఆ జోగారాజు గారు మిత్ర అందరూ కూడా సహకారం చేశారు. కమిటీ వారు ఎంతో సహకారంతో ఈ యొక్క కళ్యాణం మహావైభవంగా జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ సమర్థక్ మంచ్ జాతీయ అధ్యక్షులుగా పురుషోత్తం నారాయణ శ్రీవాత్సవ్ సేవలు చిరస్మరణీయమని కాకినాడ ట్రెజరీ కాలనీ బీజేపీ శక్తి సమర్థక్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ సమర్థక్ ముంచే జాతీయ అధ్యక్షులు పురుషోత్తం నారాయణ శ్రీవాత్సవ్ అకాల మరణానికి చింతిస్తూ చిన్న సుబ్బారావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. స్థానిక 43వ వార్డులోని ట్రెజరీ కాలనీలో బీజేపీ శక్తి కేంద్రంలో సమర్థక్ ముంచే సభ్యులు ప్రసంగిస్తూ శ్రీవాత్సవ్ ఆశయాలకు అంకితమై పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాజ్యం కొనసాగాలన్నదే శ్రీవాత్సవ్ ఆశయమని 8 సంవత్సరాల క్రితం సమర్థక్ మంచిన స్థాపించిన 22 రాష్ట్రాలు వ్యాపింపచేశారని గుర్తు చేసుకున్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి పనిచేయాలన్నదే తమ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని ప్రస్తావించారు. తమ సంస్థ సభ్యులు ఎవ్వరూ పోటీలో ఉండరని, భాజపా అభ్యర్థులు విజయానికి కృషి చేయడం తమ ఆశయమన్నారు. కార్యక్రమంలో జాతీయ సీనియర్స్ విభాగ అధ్యక్షులు చిన్న సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండెం శ్రీదేవి, ధర్మ విభాగ అధ్యక్షులు దివి శ్రీనివాస్, స్పోక్స్మెన్ కృష్ణమోహన్ ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. తొలుత శ్రీవాత్సవ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీవాత్సవ్ సేవలను అందరూ స్మరించుకున్నారు. అచానక కడుపులో నొప్పిగా వచ్చి స్టమక్ ప్రాబ్లం వచ్చి ఆయన స్వర్గవాసం అయినారు. దానికి విచారిస్తూ ఇవాళ కాకినాడలో పొండిపాటి చిన్న సుబ్బారావు, పెండం శ్రీదేవి గారు, వీరంతా మన శ్రీనివాస్ గారు, మన కృష్ణమోహన్ గారు, మేమంతా కలిసి శ్రీదేవి గారు, అపర్ణ గారు, ఇంతమంది మేము ఆయనకి ఏంటంటే శ్రద్ధాంజలి ప్రకటించారు. ఆయన దేవుడు ఆయన ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ఈ విపత్తు నుంచి వాళ్ళ తరఫున మనోధైర్యం ఇవ్వాలని ఆయన ప్రయాస ఎప్పుడు బీజేపీ రావాలి, అన్ని రాష్ట్రాలు రావాలి, బీజేపీకి సేవ చేయాలంటూనే పెట్టిన సంస్థ ఇది. మొత్తం నిలబడేలాగా సంస్థను కూడా ప్రతి రాష్ట్రంలోనూ కూడా పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి అందరినీ ఆయన భావజాలంతో ఉత్తేజపరిచి సంస్థను పటిష్టం చేశారు. ఆయన ఆకస్మిక మరణం అనేది భాజపా సమర్థక మంచులో ఉన్న అందరి సోదరులకి కూడా మా అందరికీ కూడా చాలా దురదృష్టకరము. ఆయన లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక మంచి లీడరు కోల్పోవడం అనేది సమర్థక మంచికి మాకు కూడా తీవ్ర నష్టము. అలాంటి లీడర్స్ ఎంతోమంది జీవితాల్ని త్యాగం చేయడం వల్ల మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదుగుతోంది. ఇలాంటి ఎంతోమంది త్యాగాలు చేస్తున్నారు కాబట్టి వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుని వారి చూపించిన దారిలోనే ముందుకు వెళ్తూ మన దేశాన్ని కూడా ముందుకు నడిపించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంటూ ఇలా నడిపించడం అనేది వారికి ఇచ్చే మనం నిజమైన నివాళి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. సరసమైన ధరలకు మా వద్ద గల ఐరన్ సిమెంట్ తో పాటు పశువులకు కావాల్సిన అన్ని రకముల మేతలు తక్కువ ధరకి అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కరప పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాట్నేడి భీమన్న పేర్కొన్నారు. గ్రామ దేవతలు ఉప్పాలమ్మ తల్లి, ముసాలమ్మ తల్లి వారి ఆశీస్సులతో కరప మండలం వలసపాకల అభిఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మా నూతన వ్యాపారం సోమనాథ్ ట్రేడర్స్ ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఫ్యాన్సీ షాప్ ను పశువుల దానా షాపులను కరప గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, వేములవాడ సర్పంచ్ కమిటీ మంగతాయరు, వలసపాకల సర్పంచ్ రామారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సోమనాథ్ ట్రేడర్స్ నందు భవన నిర్మాణాలకు కావాల్సిన అన్ని రకాల కంపెనీలు మెటీరియల్స్ తో పాటు పశువుల మేత సరసమైన ధరలకు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చాగంటి వెంకట్రావు, చింత ఈశ్వరరావు, నక్క భద్రరావు, పోలిశెట్టి తాతీలు, అధిక సంఖ్యలో మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. సోమనాథ్ ట్రేడర్స్ అనే షాపును ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో అన్ని రకములు బియ్యములు, పశుమేతలు, సిమెంటు, ఐరన్ అన్నీ కూడా సౌకర్యంగా అందుబాటులో అయిన ధరలకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కరపబండ్ల ప్రజలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. సిటిసి వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, యూత్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సిటిసి క్యాంపస్ వద్ద స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు సిటిసి సభ్యులు తరలివచ్చి ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సిటిసి చర్చ్లో యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్టీఫెన్ ఆనంద్ అధ్యక్షత వహించగా మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ సేవలను ప్రశంసించి వాక్య పరిచర్య
చేశారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ క్వైర్ స్తుతిగీతాలు ఆలపించారు. మాస్టర్ షాన్ విలియమ్స్ పాడిన స్తుతిగీతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పలువురు చర్చ్ సభ్యులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వారికి సమయాన్ని ఇస్తున్నారు. వారి యొక్క పరిచయ మాటలు వారి గురించి వారు తెలియజేస్తూ 2 నిమిషాలు దేవుని వాక్యాలు కూడా వారు అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా కూర్చోవాలని నేను తెలియజేస్తున్నాను. మీ యొక్క ఫోన్స్ అన్నీ కూడా కొంతసేపు మరి దాన్ని పక్కన పెడితే దేవుని వాక్యాలు వినడానికి మనం బాగుంటున్నాము. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ ఫిలాసఫీని, ఆ టార్గెట్ని, ఆ గమ్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకి కొనసాగుతారు. సో సార్, ఐ థింక్ దిస్ క్వాలిటీ ఆల్సో హ్యాస్ ఇన్బిల్ట్ ఇన్ యూ అండ్ గాడ్ హస్ బ్లెస్డ్ విత్ దట్ ఫిలాసఫికల్ మైండ్ సెట్. భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహినిలో 56వ ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ స్థానిక సత్కళావాహిని భక్తిరస సంగీత సంస్థ నందు ఘనంగా నిర్వహించిన కన్నుల విందుగా నాట్య సోదరీమణులు శ్రీదేవి శ్రీవాణి నిర్వహణలో శ్రీ బాదంపూడి సత్యనారాయణరావు ఆశీస్సులతో శ్రీ నటరాజ నృత్య నికేతన్ వారి చందమామ ప్లే స్కూల్ విద్యార్థులచే నృత్యం సత్కళావాహిని 56వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ధనుర్మాస సందర్భంగా 5వ రోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ నటరాజ నృత్య నికేతన్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులచే మెప్పు పొందింది. సత్కళావాహిని హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. బాదంపూడి సత్యనారాయణరావు దంపతులను ఘనంగా సన్మానించారు. నృత్యం చేసిన చిన్నారులందరికీ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని సభ్యులందరూ పాల్గొన్నారు. ఆయనలో ప్రత్యేకత ఏంటంటే వీణ అందరూ మామూలుగా వాయిస్తారు, ఆయన నిలబెట్టి వాయించడంలో ప్రఖ్యాతి గడించారు. ఆయన చాలా తక్కువ మంది ఉంటారు నిలబెట్టి, స్ట్రైట్గా నిలబెట్టి వీణ వాయించే వాళ్ళు చాలా అరుదు. అందులో మన కాకినాడ నగరంలో కృష్ణమాచార్యులు గారు, అప్పలాచార్యులు గారు ఏంటంటే నాకు అదే ప్రత్యేకంగా. మేమిద్దరం చాలా చోట్ల చాలా ఇళ్లలో ఆయన సంగీతం క్లాస్, నేను డ్యాన్స్ క్లాస్ చెప్పేవాడిని. అప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఏం దగ్గర కాసేపు కూర్చొని వినేవాడిని నేను. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ వీణ వాయించి పద్ధతిలో. సరే, వాళ్ళ అమ్మగారు కూడా నాకు ఎంత పూజనీయులు, వాళ్ళ కుటుంబంతో నాకు చాలా సన్నిహితమైన పరిచయం ఉంది. తద్వారా ఇప్పుడు కృష్ణమాచార్యులు గారు ఈ సత్కళావాహిని టేకప్ చేసి ఎంతో దిగ్విజయంగా 56 ఏళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు స్థాపించారన్నట్టు నాకు జ్ఞాపకం. వాళ్ళ అమ్మగారు అందరూ కలిసి అప్పుడు 56వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు యతీంద్ర సేవా సమితి శ్రీమతి ఆర్ రమణమ్మ గారి నేతృత్వంలో ఆధ్యాత్మిక భజన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే తదుపరిగా
శ్రీ ఎంవి రమణ గారి నేతృత్వంలో నీలకంఠ నికేతన్ మనకి 20 మంది పైగా కళాకారులతోటి నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలకి దాతలు సహకారంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి మరి మా అంతర్దాత శ్రీ ఆచండి శ్రీనివాస్ గారు విదేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సత్కళా వాహిని సంస్థ జనవరి 14 తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ ఆచండి శ్రీనివాస్ గారికి, శ్రీమతి ముషా మంజుష్ గారికి ప్రత్యేక ఆశీస్సులు. పాక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ డేని పురస్కరించుకుని యోగా కార్యక్రమం నిర్వహించారు. గాంధీనగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ మాట్లాడుతూ మనసు ప్రశాంతతకు, రోగరహిత ఆరోగ్యానికి యోగా ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ వారి ఆధ్వర్యంలో కాకినాడ విముక్తి కాలనీలో నివసిస్తున్న అనేక మంది కుష్ఠవ్యాధి బాధితులకు ఆనందం కలిగించే విధంగా వారి మధ్యలో గడిపి రోటరీ ఇంటర్నేషనల్ వారు చేసిన సేవల గురించి వారికి వివరించి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసి వారికి ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. దీనిలో సన్ రైజ్ క్లబ్ ప్రెసిడెంట్ సెనేటర్ ఏ శామ్యూల్, సెక్రటరీ విజయలక్ష్మి, ట్రెజరర్ ఏవి రంగారావు, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కుష్ఠరోగ బాధితులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరిలో బాధితులు వారికి గల కొన్ని అవసరాలు గుర్తించి చర్చించారు. రోటరీ ద్వారా వాటి పరిష్కారం కొరకు పాటుపడతామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. సుమారు 50 మందికి పైబడి ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా ప్రేమతో పలకరించి వారికి రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ తరఫున మేము ఈ దుప్పట్లు పంపిణీ చేసి వారికి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ చిన్నపాటి కార్యక్రమం వారి హృదయాల్లో, వారి ముఖాల్లో సంతోషాన్ని మేము చూడగలిగాం. రోటరీ సంస్థ ద్వారా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈరోజు మేము నిస్వార్థమైనటువంటి ఈ సేవా తత్పరతను వీరి మధ్య మేము చూపించడానికి మరి మా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని వారు అందరూ వచ్చి దీన్ని జయకరం చేశారు. ఇందులో మరి మా క్లబ్ సెక్రటరీ గారు విజయలక్ష్మి గారు, అలాగే ట్రెజరర్ గారు రంగారావు గారు, వర్మ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయకరంగా జరిగించారని తెలియచేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారి తరఫున ఈ సేవలు మేము విస్తృతపరుస్తున్నామని కూడా తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పండుగ సందర్భంగా వారందరికీ కూడా దుప్పట్లవి, పలహారాలు, భోజనాలు అవి ఇతరత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు మా క్లబ్ తరఫున కూడా మా ఫ్యామిలీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రోటరీ చేసే అనేక కార్యక్రమాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారికి ఏదైనా కావాల్సి వచ్చినా ఏదొచ్చినా కూడా చేయడానికి మా ఫ్యామిలీ గారు ప్రెసిడెంట్ గారు ముందుకు వస్తున్నారు. మేము కూడా సహకారాలు పూర్తిగా వారికి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రేపు పల్స్ పోలియో కార్యక్రమం నుంచి కూడా వివరించడం జరిగింది. రోటరీ చేసిన అనేక కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం పల్స్ పోలియో, ఆ ప్రోగ్రాం గురించి కూడా వారికి వివరించడం జరిగింది. వారి అందరికీ కూడా ఫ్యామిలీ ద్వారా వారు త్వరగా కోలుకోవాలని మేము అందరం కాకినాడ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారి తరఫున పోలియో రహిత సమాజ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు బత్తుల భవాని పిలుపునిచ్చారు. కాకినాడ పేర్రాజుపేటలో గల నగరపాలక సంస్థ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో టీడీపీ నాయకురాలు బత్తుల భవాని పాల్గొని చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. శ్రీ ఆర్యవైశ్య ధనుర్మాస సమారాధన సమాజం ఆధ్వర్యంలో సామూహిక ధనుర్మాస ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రసాదం స్వీకరించేందుకు విచ్చేసిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ ఆర్యవైశ్య ధనుర్మాస సమారాధన సమాజం సభ్యులు టంగుటూరి ఆనంద్, దర్శి ప్రహ్లాద్, ఎడ్లపల్లి శ్రీనివాస్, గునుపూడి సతీష్, పసలపూడి మోహన్, కోటా ప్రసాద్, తాళూరి బాబురావులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దంగేటి సతీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ ఆర్యవైశ్య ధనుర్మాస సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి గంగరాజు, ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు బాలిపిల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, రాష్ట్ర నగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పేద ప్రజలకు రంగా చేసిన సేవల్ని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. అలాగే మొత్తం 3 డైరెక్టర్లు మన జగ్గయ్య చెరువులో ఉన్నారు, ఇద్దరు బీసీలు, ఎస్సీలు.
అలాగే మన నాయకులు బండారావు గారు కానీ, అలాగే మన కౌన్సిలర్ ఎస్టీ నాయకుడు మన కోసయ్య గారు కానీ, శేఖర్ కానీ, కోటి కానీ, బాలు కానీ, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఐక్యంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో వంగా గారి వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని మనందరూ కూడా పాల్పంచుకుని అలాగే మన యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలి. ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా చదువుకునే వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళకి ఏదైనా కార్యక్రమం చేయమంటే చేస్తారు కానీ సహాయం చేయవలసిన బాధ్యత మన పెద్దలందరిపైన ఉంది. అందుకని రేపు 26వ తారీఖు జయంతి కార్యక్రమం ఉంది రంగా గారిది. ఆ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా చేసుకుంటాం. ఈ రోజు మంచిది కాబట్టి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన లాజర్బాబు అన్నకి, అపార తమ్ముడికి ఇద్దరికి కూడా మా జగ్గి చెరువు ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఆయన ఈ దళితుల గురించి పోరాడి దళిత పేటలకి ఎప్పుడు ఇళ్ల స్థలాలు లేనటువంటి మంచి కాస్ట్లీ ఏరియాలో వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం, ఆటోలు ఇప్పించడం, ఆటో యూనియన్ లీడర్గా చేసి దళితులందరినీ కూడా వాళ్ళకి ఉపయోగపడేలా చేయటం, దళితులకి చాలా ఉపకారం చేసిన వ్యక్తి ఎవరంటే వంగవీటి రంగా గారు. కానీ ఆయన వంగవీటి రంగా గారు కాపు జాతలోనే మొట్టమొదటి రాజకీయ నాయకుడు. అలాగే బీసీ, ఎస్సీ, బడుగు బలహీన కులాలన్నింటినీ కలుపుకొని రాజకీయం మొదలుపెట్టిన వ్యక్తి కూడా ఆయనే. ఆయన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. జై వంగవీటి మోహన్ రంగా, జై వంగవీటి మోహన్ రంగా. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని పితాని రాము పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బందితో కూటమి సభ్యులతో రవీంద్రనగర్ లో ఇంటింటికి వెళ్లి స్థానికులకు వారి ఇంటి పరిసరాల పరిశుభ్రతపై తడి చెత్త, పొడి చెత్త విడదీసి ఇంటింటికి వచ్చే పంచాయతీ సిబ్బందికి ఇచ్చి సహకరించాలని, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ మరియు కూటమి సభ్యుల తరపున తూరంగి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మాజీ ఎంపీటీసీలు పితాని వెంకటరాము, వాసంశెట్టి త్రిమూర్తులు, తెలుగుదేశం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జక్కి అప్పన, దేవరాజు, గరికిన పెద్దరాజు, బొజ్జ సాంబ, నల్లల రమణ, గంగాధర్, వీరబాబు, జక్కి, సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది, పిహెచ్ఏ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో ఇంటింటికి తిరిగి స్వచ్ఛత దాని మీద ఏ విధంగా చెత్తను సేకరించాలి, ఏ విధంగా సిబ్బందికి ఇవ్వాలనేది పంచాయతీ వారు తెలపడం జరిగింది. మరియు ఈరోజు శుభదినం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెడవలిలో ఈరోజు సుమారు 86 లక్షల కుటుంబాలకి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ ఉద్ఘాటన. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు బాధ్యతాయుతంగా మెలగాలి. పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు. రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలనను అందించే ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ జన్మదిన వేడుకల్లో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రకటన. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు చక్కటి వేదిక సైన్స్ ఫేర్. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.